క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. సంతోషంగా ఉన్నవారందరూ కూడా స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఇంకా కొంచెం మెల్లగా చెప్తారా? మెల్లగా చెప్పమంటే గట్టిగా చెప్తున్నారు. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో ఆయన స్తుతించడమే మనకు బలం, ఆయన ఆరాధన చేయటమే మనకు శక్తి. దానికి మించిన బలం మరొకటి లేదు. బలహీనమైన శరీరాలకు బలమునిచ్చేవాడు మన దేవుడు. హల్లెలూయా. ప్రతి బలహీనతలో ఆయన తోడై నడిపించగలడు. మరి ప్రస్తుత దినాల్లో చాలామందికి జ్వరాలు, అనారోగ్య సమస్యలు, అనేకమైన శారీరక బాధలు ఉన్నాయి. అలాగే ఎక్కువ శాతం 100 మందికి జ్వరం వస్తే 98 మందికి దాదాపుగా ప్లేట్లెట్స్ కౌంట్ డౌన్ అయిపోతున్నాయి. ఇలాంటి సమస్యల్లో హాస్పిటల్ పాలవుతున్నారు. మాటికి వైద్యుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉంది. అలాగే చాలా రకాల ప్రమాదాలు అనేక మందిని ఇబ్బంది పెడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు కావచ్చు, ఇంకా రకరకాల ప్రమాదాలు కావచ్చు. ఇలాంటి అనేకమైన సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ప్రస్తుత మన సంఘంలో ఉన్నారు. అలాగే అనేక మంది జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో దేవుడు తన కృప, దేవుడు తన సన్నిధి తోడుగా ఉంచి ఆయన బలపరిస్తే, ఆరోగ్యమిస్తే, ఆయన తిరిగి మరలా నూతన శక్తిని తన ప్రజలకు అనుగ్రహించినప్పుడు ఆ బలహీనతలలో సహితం బలము కలిగి స్తుతించే అవకాశాన్ని మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. ఆ సమస్యలలో మధ్యలో కూడా దేవుని స్తుతించగలిగే అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అన్నీ బాగున్నప్పుడు కాదు, కొన్నిసార్లు ఇబ్బంది పడినప్పుడు, కొన్నిసార్లు బాధపడినప్పుడు, కొన్నిసార్లు నలగొట్టబడినప్పుడు కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తిని మనము గ్రహించబద్దులమై ఉన్నాం. ఈ ఉదయపు వేళ దేవుని పాదాల చెంత ఆయన వాక్యాన్ని ధ్యానించే ఈ సమయంలో దేవుని నూతనమైన ఆలోచన చేత మనము బలపరచబడి పరిశుద్ధ లేఖన భాగాలలో మన కొరకు దేవుడు సిద్ధపరిచిన మాటల చేత మనం అందరం కూడా బలపరచబడదాం. 148వ కీర్తనలో మొదటి చరణాన్ని చదువుదాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. చాలు. నక్షత్రములారా మీరందరూ స్తుతించుడి. ఈ కీర్తన కూడా ఒక ప్రత్యేకమైన పాటగా రచించబడింది. ఆ పాట కూడా చాలా అద్భుతమైనటువంటి కీర్తనగా అనేక మంది క్రైస్తవ లోకం పాడుకుంటుంది. దేవుని వాక్యంలో ఆకాశవాసులారా దేవుని స్తుతించండి, ఉన్నత స్థలముల నివాసులారా, దూతలు, సూర్యచంద్రులు, నక్షత్రములు, పరమాకాశములు, ఇలా సృష్టి అంతటినీ కూడా స్తుతించమని తెలియపరుస్తూ అన్నిటినీ కూడా దేవుడు తన అధికారంలో ఉంచుకున్నాడు, ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇవన్నీ కూడా దేవుని స్తుతించేవే. ఎలా అంటే వాటి క్రమాన్ని నెరవేర్చడం బట్టి, వాటి క్రమములో అవి పని చేయడాన్ని బట్టి అవి దేవుని స్తుతిస్తున్నాయి. భూమి దాని పని అది చేసి దేవుని స్తుతిస్తుంది. ఆకాశము దాని పని అది చేసి దేవుని స్తుతిస్తుంది. నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, గ్రహములన్నీ, సముద్రములు సహితం, పర్వతములు సహితం దేవుడు ఏ క్రమములో ఏర్పాటు చేశాడో ఆ క్రమాన్ని అవి పాటించి దేవునికి స్తోత్రం చెబుతున్నాయి. అయితే ఇక్కడ మనుషులైనటువంటి వారికి కూడా ఓ మాట రాశాడు. 12వ వచనంలో, 11-12 వచనం, భూరాజులారా ఇదిగో ప్రపంచంలో ఉన్నవన్నీ దేవుని స్తుతిస్తున్నాయి. వాటి క్రమాన్ని ఎరిగి వాటి యొక్క కార్యక్రమాలను అవి నిర్వర్తిస్తూ దేవుడు ఎందుకు వాటిని ఏర్పాటు చేశాడో దాని కొరకు అవి పనిచేస్తున్నాయి. దానిని బట్టి అవి స్తుతిస్తున్నాయి. ఉదయమే పక్షులు స్తుతిస్తున్నాయి, మృగాలు స్తుతిస్తున్నాయి, పశువులు స్తుతిస్తున్నాయి. స్తుతించండి అని చెప్పాడు. మీరు కనుక గమనిస్తే సృష్టిలో దేవుని యొక్క స్తోత్రం మనకు కనబడుతుంది. ఎలాగంటే
వాటి పని అవి చేయడం ద్వారా. ఉదయాన్నే పక్షులు లేచి ఇప్పుడు ఈ సమయంలో అవి కిలకిలన్నట్టుగా ఉదయం పూట వేరేగా ఉంటాయి. మీరు గమనించండి. వాటిలో దేవుని పట్ల కలిగిన స్తోత్రం అవి ఉన్నాయి. అయితే వాటికి ఆత్మ లేదు, కానీ ప్రాణమే ఉంది. కేవలం ప్రాణము కలిగినవి కూడా దేవుని స్తుతించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు తన పోలికలో తన స్వరూపాన్ని ఇచ్చి ఆయనకు స్తోత్ర రూపానికి ప్రతీకగా దేవుడు మనుషులను ఏర్పాటు చేస్తే, మనుషుడు మాత్రం దానికి వేరే రకరకాల పరిస్థితులు ముందుకు పోతున్నాడు. అందుకే ఇక్కడ అంటాడు, భూ రాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులు, న్యాయాధిపతులు, యెహోవాను స్తుతించండి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ దేవుని స్తుతించండి. మీరు జీవిస్తున్న ప్రపంచము, సృష్టి సమస్తము దేవుని స్తుతిస్తూ ఉంది. మనుషుడు మాత్రం దేవుని పోలికలో చేయబడి ఆయన స్వరూపాన్ని పొందుకొని ఆయనకు స్తోత్రం చెప్పే విషయంలో వెనకడుగు వేస్తున్నాడు. దేవుడిచ్చిన సమస్తమును బట్టి ప్రభును స్తుతించగలిగే వారముగా మనమందరం ముందుముగాక. హల్లెలూయా. ఆ తర్వాత రాయబడిన మాటలు, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అదైన భక్తులకందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలులకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. హల్లెలూయా. దేవుడు తన కుమారుడైన క్రీస్తును మన కొరకు పంపించాడు. ఆయన మనకు ఖ్యాతిని కలుగు చేశాడు, విలువను తీసుకుని వచ్చాడు. విలువలేని బ్రతుకులకు తన విలువైన రక్తమును ప్రోక్షించి సొత్తుగా తనకు చేసుకున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క లేఖన భాగాల్లో ఆయన ఆలోచనల చేత, ఆయన తలంపుల చేత మనమందరం కూడా నడిపించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు తన పోలికలో తన స్వరూపాన్ని మనకు అనుగ్రహించాడు. కారణం ఒక్కటే, ఆయన కొరకు మనం జీవిస్తామని, ప్రభు కొరకు మనం బ్రతుకుతామని, ఆయనను ఆరాధించేవారుగా మనం ఉంటామని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ముఖ్యమైన దేవుని ఉద్దేశాన్ని గుర్తెరిగి మనం జీవించగలిగితే ప్రభు యొక్క కృప ఎప్పటికీ మన మీద నుండి తొలగిపోదు. ఇందాక పాడుకున్నాం, నీవు నా పక్షమై, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతునో నీకోసమే. ప్రభు మన పక్షమై నడిపిస్తున్నప్పుడు, దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తున్నప్పుడు, మనను ఆశీర్వదిస్తున్నప్పుడు, మనం ఆయన కొరకు కాక ఇంక దేని కొరకు జీవిస్తాం కదండి. జీవించాలి దేవుని కొరకు, ప్రభు కొరకు జీవిస్తామనే తపన మనలో ఉండాలి. దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన మనలో కావాలి. జ్ఞాని అయిన సొలొమోను దేవుని అడిగాడు, ఏం కావాలి? ఐశ్వర్యం కావాలని అడగలేదు, ధనం కావాలని అడగలేదు, పేరు ప్రఖ్యాతులు అడగలేదు. కావలసిన తన ప్రజల కొరకు ఒక న్యాయమైన వ్యక్తిగా ఉండాలని కోరుకున్నాడు. దేవుడు అతని మొరను అంగీకరించి వాటితో పాటుగా కావలసిన సకల సంపదలను దేవుడిచ్చేశాడు. అయితే ఈ భక్తుడైన సొలొమోను ఒకానొక సందర్భంలో దైవ వ్యతిరేకమైన కార్యాన్ని చేసినట్టుగా మనం చూస్తున్నాం. దైవ వ్యతిరేకమైనటువంటి క్రియను జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. అందరూ గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దాం. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును
నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. జ్ఞానైన సొలొమోను దేవుని అడిగిన వాటికంటే మించి దేవుడు అనుగ్రహించి ఉండగా, సొలొమోను భక్తుడు చేసిన కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. వాటిని మనం చూసి అలాగున మనం చేయకూడదని చెప్పడానికి దేవుడు కొంతమంది జీవితంలో వాటిని మనకు చూపించాడు. చూడండి, రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనములో రాయబడిన మాట మనం గమనిద్దాం. మొదటి రాజులు 11:10. వెంబడింపవద్దని అతనికి ఆజ్ఞాపించినను. చూడండి, ఏమని ఆజ్ఞాపించబడింది సొలొమోనుకి? అతడు చేయకూడని పని అక్కడ చెప్పబడింది కదా. అతడు ఏం చేయకూడదో ఆజ్ఞాపించబడింది. ఓకే, ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. చాలండి. ఏమైపోయింది సొలొమోను హృదయం? దేవుడు సొలొమోను అడిగిన వాటికంటే ఎక్కువే ఇచ్చాడా లేదా? అనుగ్రహించాడు. జ్ఞానమును అడిగాడు. జ్ఞానం ఒక్కటే కాదు, సకల సంపదలు సొలొమోనుకి ఇచ్చాడు, సకల ఐశ్వర్యములు సొలొమోనుకి ఇచ్చాడు, సకల అధికారములు సొలొమోనుకి ఇచ్చాడు. వీటన్నిటినీ సంపాదించుకున్న సొలొమోను దేవుని కొరకు బ్రతకాలి కదా. అయితే ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆయనకే కాదు, మనకి అందరికీ, ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు తెలుసు. ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో నీవు నన్ను ఎన్నడూ విడిచిపెట్టడానికి వీలు లేదు, ఇతర దేవతలను వెంబడింపవలదు, నీ దేవుడిని యెహోవాను తప్ప ఇక దేనిని నీవు ఆరాధించడానికి వీలు లేదు, దేని వైపున నీవు వెంబడించడానికి వీలు లేదు, ఎటువైపున నీవు పరుగులెత్తడానికి వీలు లేదు. ఇవన్నీ ఆజ్ఞాపించిన తర్వాత కూడా ఇక్కడ అంటాడు, అతనికి ఆజ్ఞాపించినను అని రాయబడింది. చెప్పిన తర్వాత కూడా ఏమైంది? సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను అనే కదా రాయబడింది. సొలొమోను హృదయము చెప్పండి, ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఇవ్వబడిన ఆజ్ఞను అతడు గుర్తించలేదు. దేవుని యొద్ద ఉన్న తన హృదయం తొలగిపోయింది. ప్రభు దగ్గరకు ఉండవలసిన తన హృదయం, దేవుని పాదాల దగ్గర తను పెట్టుకోవలసిన తన హృదయం, ప్రభువును ఆరాధించాలని తపన కలిగి ఉండవలసిన తన హృదయం, ఎంతో గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకొని సకల ఐశ్వర్యాలను సంపాదించుకున్న సొలొమోను హృదయం ప్రభు దగ్గర ఉండాలి. కానీ ఇప్పుడు ఎటో పోయింది. అందుకే ఏమంటాడు? యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించుకున్నాడా లేదా? దేవుని దగ్గర ఉండాల్సిన నీ హృదయం, ప్రభు దగ్గర ఉండాల్సిన నీ మనసు, దేవుని పాదాల దగ్గర ఉండాల్సిన నీ తలంపులు ఒకవేళ ఆయన విడిచిపోతే నీ మీద ఆయనకి ఏం కలుగుద్ది? కలుగుద్దా? కలగదా? మన హృదయం ఆయన విడిచిపోయింది, అయినా కానీ దేవుడు మన మీద ఏం చూపించాలని కోరుకుంటా? మనం ప్రేమ చూపించాలని. ఎక్కడ నీ హృదయం దేవుని దగ్గర లేదు? ఎక్కడ నీ మనసు ఆయన పాదాల దగ్గర లేదు? ఎక్కడ నీ ఆలోచనలు ఆయన సన్నిధిని విడిచిపోయాయి? ఎక్కడో వెంబడిస్తున్నాయి, ఇంకెటో పోతున్నాయి. ఏమండి, సొలొమోను దేవతలను ఆరాధించాడు, దేవతల వైపు పరుగులెత్తాడు. మేము అలా కాదుగా, మందిరంకి వచ్చి కూర్చున్నాంగా, పాటలు పాడాంగా, ఆరాధన చేశాంగా అనొచ్చు ఒకవేళ. అందుకే ప్రభు కూడా ఒక మాట చెప్పాడు, ఇదిగో వారు పెదవులతో స్తుతించుచున్నారు కానీ హృదయం దూరంగా ఉంది. వాళ్ళ హృదయం దూరంగా ఉంది, వారి హృదయం నా దగ్గర లేదు. పెదవులలో స్తోత్రాలు ఉండొచ్చు, చేతులలో చప్పట్లు కొడుతూ ఒకవేళ మన ప్రవర్తనలో దేవుని స్తుతించేవారుగా మనము కనబడవచ్చు. ఈ హృదయం కావాలి దేవునికి. కొంతమంది అనుకుంటారు, మీ హృదయం దేవునికి ఇవ్వండి అంటే ఇది సువార్త. మీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? ఇదిగో ఇది ఎప్పుడో విన్నటువంటి సువార్తలాగా ఉందే, బాప్తిస్ము ముందు పొందుకునే సువార్త మాటలు కదా, మనకెందుకు అని అనుకుంటాం కొన్నిసార్లు. సొలొమోను భక్తుడు తన హృదయాన్ని దేవునికి దూరం చేసుకున్నాడు. సొలొమోను కంటే భక్తిపరులమా మనం?
దావీదు కంటే మించిన భక్తిపరులమా మనం? ఎక్కడైనా నీ హృదయం దూరం అయిపోతుందేమో జాగ్రత్త చేసుకో. నీ తలంపులు దేవుని సన్నిధిని విడిచిపెట్టేయేమో. నీ పెదవులలో స్తోత్రాలు ఉండొచ్చుగాక, నీ మనసులో దేవుని స్తుతించాలని తపన ఉండొచ్చుగాక, కానీ నీ మనస్సు, నీ హృదయం దేవుని సన్నిధికి దూరమైనదైతే ఈ ఉదయపు వేళ పరిశీలించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని సన్నిధికి దూరం అయితే, ప్రభు సన్నిధిని మనము సమీపించలేకపోతే, ఆయన సన్నిధిని మనము మన యొక్క మనసుతో, మన హృదయముతో ఆరాధన చేయలేని ప్రజలమైతే జాగ్రత్త. ఆయన కోపం నీ మీదే ఉంది. దేవుని కోపం మన మీదే ఉంది. ఈరోజు దేవుని కోపం నీ మీద ఉందా? దేవుని ప్రేమ నీ మీద ఉందా? దేవుని జాలి నీ మీద ఉందా? ఎలా గుర్తించగలం? అంటే దేవుడు కోపగించుకుంటాడా? కోపగించుకోడా? ఏమండి, చాలాసార్లు మనం వింటాం, ఆయన కోపము నిమిషం మాత్రమేనని. ఆ నిమిషం తట్టుకోగలవా? ఆయన కోపం చూపెడితే మనం తట్టుకోగలమండి? అందుకే దేవుని కోపము మన మీద నిలిచి ఉండేదిగా కాకుండా ఆయన దయ కొరకు మనం పరుగులు పెట్టాలి. హల్లెలూయా. మనం పశ్చాత్తాపడితే చాలు, దేవుడు తన దయను మన పక్షము కురిపిస్తాడు. మనము ఏడ్చి ప్రార్థన చేస్తే చాలు, మనం ఆయన పాదాలు పెట్టుకుని కన్నీరుతో ఆయన పాదములు కడిగితే చాలు. అందుకే పాపాత్మురాలని స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని కన్నీరు కార్చి ఏడుస్తుంటే నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ప్రభువు చెప్పడానికి కారణం ఆమె యొక్క పశ్చాత్తాప హృదయం, ఆమెలో పరివర్తన కలిగిన మనస్సు, ఆమె కన్నీటి అనుభవం ప్రభు ఆమెను క్షమించగలిగేలా చేసింది. నా మీద అందరూ సరి స్తోత్రం చెప్పండి. అంటే ఆమె హృదయం దేవుని పాదముల దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర వేడుకుంటుంది. చాలామంది మనుషులు చూస్తున్నారు, ఈమె పాపాత్మురాలు కదా, ఈమె నోరు తెరిచి మనకలాగా ప్రార్థనలు కూడా చేయలేదు, నోరు తెచ్చి యేసయ్యా నువ్వు ఎంత గొప్పోడివి అని సాక్ష్యం కూడా చెప్పలేదు, కనీసం నేను పాపాత్ములైన స్త్రీనయ్యా అని కూడా అనలేదు. కానీ ఈయనంటే నీ పాపాలు క్షమించబడ్డాయి అంటాడు, ఆమెను చేర్చుకొని ఆమె మీద ప్రేమ కురిపించేస్తున్నాడు అని చాలామంది అభ్యంతరపడిన ప్రజలు ఆ రోజున ఉన్నారా లేదా? ప్రభువుకి కావలసింది బహిరంగ సాక్ష్యం కాదు. దేవునికి కావలసింది నీ మాటలో డబ్బాలాగా చెప్పుకొని ఇతరుల మధ్యలో గొప్పోళమని చెప్పుకునేది కాదు. ఆమె ఏడుస్తుంది, అదే చాలు దేవునికి. కారణం ఏంటంటే ఆమె హృదయం బద్దలైపోయింది. హల్లెలూయా. ఆమె హృదయం బద్దలైంది కనుకనే కన్నీటితో యేసు పాదములను ఆమె తడిపింది. ఆమె హృదయం బద్దలైంది కనుకనే, మారు మనసు అనుభవం ఉంది కనుకనే ప్రభు పాదాలు ఆమె హృదయం తీసుకొచ్చి అక్కడ కన్నీటితో ఆయన పాదాలు తడిపి ప్రార్థన చేస్తుంది. ఒకవేళ అక్కడున్న వారి కంటే మిన్నగా ఆమె ప్రార్థన చేయలేకపోవచ్చు, ఎందుకంటే ప్రార్థన అనుభవం లేదు. పాట పాడమంటే అసలు పాట కూడా రాదయ్యా అని కూడా చెప్పుండొచ్చు. గమనించండి. కానీ అక్కడున్న వారందరికంటే ఆమె హృదయం దేవుని పాదాలకు దగ్గరగా వచ్చింది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ పెదవుల నుండి వచ్చే పాట కంటే, నీ పెదవుల నుండి వచించబడే ప్రార్థన కంటే, నీ మనస్సు మారి నూతనమై పశ్చాత్తాపమైన హృదయముతో నీ హృదయం ఆయన పాదాలు చేరితే చాలు. ప్రభు యొక్క క్షమాపణ నీ మీద ఉంది, దేవుని ప్రేమ నీ మీద ఉంది, దేవుని యొక్క కరుణ నీ మీద ఉంది. కానీ సొలొమోను చేసిన పని చూస్తూ ఉన్నాం. ఆయన ఆజ్ఞాపించినను, చెప్పబడినను, ఆజ్ఞలు ఇవ్వబడినను అతడు దేవుని యొద్ద నుండి తన హృదయం తొలగిపోయినట్టుగా చూస్తున్నాం. ఈ మధ్యాహ్నపు వేళ నీ హృదయం ప్రభు దగ్గరుందా? ప్రభు యొక్క సన్నిధి నుండి తొలగిపోయిన హృదయముగా ఉందా? పరిశీలించుకోవాలి. ఒకవేళ నేనే డైరెక్ట్గా వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని అడిగితే మీరు చెప్పచ్చు, నా హృదయం యేసయ్య దగ్గర తప్ప ఇంకెక్కడుంటుందండి అని. ఒకవేళ నేను కూడా అనొచ్చు, మా బిడ్డలు చాలా మంచోళ్ళు, మా సంఘ బిడ్డలు, అందుకే కదా మందిరానికి వచ్చారు, క్రమం తప్పకుండా ప్రభు సన్నిధికి వచ్చారు, పాడుతున్నారు, స్తుతించారు అని నన్ను అడిగితే నేను చూసిన దాన్ని బట్టి నేను చెప్పేస్తా, అయిపోయింది. కానీ స్వపరిశీలన చేసుకోవాలి. సొలొమోను భక్తుని హృదయం దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టినట్లుగా
ఈరోజు నీ హృదయం ఒకవేళ దేవుని సన్నిధిని విడిచిపెడుతుందేమో. అసలు నీ హృదయం దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి కారణాలు ఏంటో తెలుసుకోగలిగితే, వాటిని సరి చేసుకుంటే ఈరోజే తిరిగి నీ హృదయం మరలా దేవుని సన్నిధికి చేరువవుతుంది. హల్లెలూయా. సొలొమోను ఇప్పుడు ముందుకు అడుగేశాడా, వెనక్కి అడుగేశాడా? వెనకడుగు వేశాడు, ముందుకు వెళ్ళలేదు. ముందుకు వెళ్ళిపోతున్న అతడు ఒక్కసారిగా ఆగిపోయాడు. హృదయం తొలగిపోయింది. దేవుని యొక్క ప్రణాళికల నుండి బయటకు వచ్చేసాడు. దేవుని కోపం అతని మీద రగులుకుంది. లోతు భార్య వెనకడుగు వేస్తే ఏమైందో తెలుసు మీకు అందరికీ. అక్కడ అనుభవాలు మర్చిపోలా, అక్కడ విషయాలు తనకు కావాలి, ముందుకు సాగాలని తపన లోపల లేదు, వెనక్కి పోవాలనే ఆలోచనతో వెనకడుగు వేసింది. సొదొమ గొమొర్రా అనుభవాలు తనకెందుకు నచ్చినట్టుగా అనిపించాయి. అందుకే ఆమె ఒక దృష్టాంతంగా నీకు కనబడుతుంది. లోకం నుండి విడిచి వచ్చిన నీవు, పరలోకం వైపు అడుగులు పెడుతున్న నీవు దేవుని సన్నిధిలో ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి అడుగు వేయడానికి వీలు లేదు. మరి నిన్ను వెనక్కి లాగే సంగతులు కొన్ని ఉన్నాయంటారా, లేవంటారా? నిన్ను ముందుకు వెళ్ళేలా చేసేవి చాలా తక్కువే ఉండొచ్చు, కానీ వెనక్కి పోయేలా చేసేవి చాలా ఉంటాయి. జారిపోవడం తేలిక, వెనక్కి వెళ్ళిపోవడం తేలిక, పడిపోవడం తేలిక, కూలిపోవడం చాలా తేలిక. ఒక మెట్టు ఎక్కడానికి కష్టం. ఒకసారి పడటం ప్రారంభిస్తే పడినవాడు ఒక్క మెట్టు జారడం, ఒక్క మెట్టే స్లిప్ అవుతాడు. మీరు ఫోన్లో చూసే ఉంటారుగా చాలామంది పడిపోవటాలు కదండి. ఒక్క మెట్టు స్లిప్ అయినోడు ఒక్క మెట్టు మీద పడతాడా చెప్పండి? అక్కడి నుంచి దొర్లుకుంటా మొత్తం శాంతం కిందకు వచ్చి పడిపోతాడు. ఒక్క మెట్టి జారాడు. జాగ్రత్త గమనించండి. కానీ ఎక్కేటప్పుడు ఒక్క మెట్టు ఎక్కి తన్ని ఎక్కేతామా? ఎక్కడెక్కుతాం? ఇప్పుడు శ్రీకాంత్ని ఎక్కమనాలి, ఎంత బాగా ఎక్కుతాడా? ఒక మెట్టు ఎక్కితే అమ్మయ్యా నా ప్రాణం నిలిచిందని అనిపిస్తూ ఉంటుంది. కష్టం కదా. మరొకరి సహాయం కావాలి. మన కాలు నొప్పి చేసినప్పుడు, లేకపోతే ఫ్రాక్చర్ అయినప్పుడు, ఇలాంటప్పుడు గమనించండి, ఎక్కడం కష్టం, పడిపోవడం చాలా తేలిక. ఒక్క మెట్టు జారితే చాలు ఎక్కడికో పోయే పరిస్థితి ఉంది. ఈ ఉదయకాల సమయంలో అలాంటి జారిపోయే పరిస్థితుల నుండి నువ్వు ముందుకు వెళ్ళాలని నా ప్రభు కోరుతున్నాడు. నమ్మితే అందరూ స్తోత్రం చెప్పండి. ఈ ఉదయపు వేళ లోతు భార్య వలె ఒక్క అడుగు వేసి ఉప్పు స్తంభం పోయినట్టుగా మీరు అలాంటి అనుభవాలకు రాకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. జారిపోవద్దు, కోల్పోవద్దు. 1 కొరింథీ పత్రిక 10:12 మనందరికీ బాగా తెలుసు. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మేము జాగ్రత్తగానే ఉన్నాం అని మీ మనసులో ఒకవేళ తలంపు రావచ్చు ఈ వాక్యం వింటున్నప్పుడు. కొందరిలో పడిపోతూ ఉండి కూడా మేము బాగానే ఉన్నాం అనుకుంటే దట్స్ వాట్ యువర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. అంటే ఈ వాక్యము చెప్పిన తర్వాత కూడా నేను బాగానే ఉన్నాను, బాగోకపోయినా ఒకవేళ అలా అనుకుంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనల్ని మనమే మోసగించుకున్నట్టు. జాగ్రత్త గమనించండి. గాయానికి సరైన వైద్యం జరగాలి. కుట్లు వేయాలైతే కుట్లు వేయాలి. గాయం శుభ్రం చేయవలసి ఉంటే శుభ్రం చేయాలి. అబ్బాయి నొప్పండి, అబ్బాయి భలే పని, దాని మీద ఏదో ఒకటి గొట్టేసి కప్పేయండి, స్టిక్కర్ వేసేయండి, కంపు కొడద్ది, ఇన్ఫెక్షన్ అయిపోద్ది. నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోకపోతే ప్రమాదం తప్ప ప్రయోజనం లేదు. అందుకే మనం ముందుకే సాగాలి తప్ప వెనకడుగు వేయడానికి వీల్లేదు. సొలొమోను జీవితంలో తన హృదయం దేవుని సన్నిధి నుండి తొలగిపోయినట్టుగా చూస్తున్నాం. ఉదయ కాలపు వేళ నీ హృదయం దేవుని సన్నిధి నుండి తొలగిపోకూడదని ఈ మాటలో ఆయన హెచ్చరిస్తున్నాడు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ నిజమైనటువంటి దేవుని బిడ్డ ఒక లీడర్గా ఉండాలనుకున్నవాడు ఓ చక్కని సాక్ష్యము కలిగి ఉండాలన్నట్టుగా ఓ మాట ఇక్కడ చదువుతున్నాం. మరియు అతడు నిందల పాలై
అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘము లోపల కాదు, సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. అందరూ సరే స్తోత్రం చెబుతామా? ఎక్కడ నీ సాక్ష్యం? సంఘమునకు బయట, సంఘమునకు లోపల? సంఘానికి బయట సాక్ష్యాన్ని సంపాదించాలి. జాగ్రత్త గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ ఎవరైనా మీ మీద కోపం కలిగి ఉంటే, లేకపోతే ద్వేషం కలిగి ఉంటే, వారు ఎప్పటికీ మంచి సాక్ష్యం చెప్పరు. నువ్వు ఎంత పరిశుద్ధుడైనా అది వేరే విషయం, దాన్ని ప్రక్కన పెట్టండి. కానీ నిజమైనటువంటి దేవుని బిడ్డలు సంఘానికి వెలుపట కూడా మంచి సాక్ష్యము సంపాదించవలసిన వారై ఉన్నారు. సంఘమునకు బయట కూడా క్రీస్తునితరులకు చూపించగలిగే సాక్ష్యం మనం సంపాదించాలి. సాక్ష్యం లేని జీవితాలు దేనికి కారణమో తెలుసా? ముందుకు వెళ్లకుండా వెనక్కి పోవడానికి కారణాలు ఇవన్నీ కూడా సరిచేయబడాలి. ఇదే 1 తిమోతి 6:10 చదవండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి అని రాయబడింది. అంటే ధనము వలన మనశ్శాంతి లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ధనము వలన మనశ్శాంతి లేక తమకు తాము హాని చేసుకున్న వారు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. కుటుంబాలను నాశనం చేసుకున్న వారు ఉన్నారు. జీవితాలను పాడు చేసుకున్న వారు ఉన్నారు కదండి. దేని వలన? ధనాపేక్ష వలన. ధనాపేక్ష కూడా ఒక కారణం ఆత్మీయ జీవితాన్ని ముందుకెళ్లకుండా వెనక్కి లాగడానికి. సాక్ష్యము లేకపోవటం, సరైనటువంటి సాక్ష్యం ప్రజల మధ్యలో, సమాజంలో, సంఘమునకు బయట సంపాదించకపోవడం ఒక కారణమైతే, రెండవ కారణం ఏంటంటే ధనాపేక్ష. కీడు ఇది, అది మేలైనది కాదంటాడు. ధనము మీద ఆశ, ధనము సంపాదించాలనే ఆపేక్ష చాలా భయంకరమైనటువంటి పరిస్థితిగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త గమనించండి. దేవుని బిడలమైనటువంటి మనం వాటిని గుర్తెరిగి ధనము మీద వ్యామోహమును, ధనము మీద వ్యామోహాన్ని, ధనము మీద ఆపేక్షను దేవుని బిడలైన వారు చంపుకోవలసి ఉన్నది. హల్లెలూయా. నిన్న మొన్న ఒకడంట యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఫేమస్ అవ్వాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డబ్బులు ఇతరులకు పంచిపెట్టేస్తున్నట్టుగా వీడియోలు పెడుతుంటారు. తీరా అవన్నీ కూడా కొంతమంది స్క్రిప్టెడ్, అంటే వాళ్ళకి నచ్చిన వారు, వాళ్ళకి ఇష్టమైన వారికి ఇచ్చుకుంటారు. తర్వాత మళ్ళీ అవసరమైతే డబ్బులు వెనక్కి తీసేసుకుంటారు. ఈ వీడియో పెట్టగానే ప్రజలు అందరూ అనుకుంటారు, అబ్బాయి ఈయన అంత మంచి సేవ చేస్తున్నాడు అని కదండి. ఇవన్నీ ట్రిక్స్ అనమాట. ఒకడు ఏకంగా డబ్బులు గాల్లోకి విసురుతుంటే అవన్నీ రోడ్డు మీద పడుతుంటే ఏరుకుంటున్నారంట. తీరా చూస్తే అక్కడ చాలామంది వాడికి సంబంధించిన మనుషులే వచ్చి ఏరుకుని మళ్ళీ ఇడిగి ఇచ్చేస్తారు. ఇదంతా చూసి చాలామంది కింద కామెంట్లు చేసి చూసి 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 దాని ద్వారా అడిగి డబ్బులు వస్తాయంట. జాగ్రత్త గమనించండి. ధనము సంపాదించడానికి రకరకాల వ్యామోహపు ఆలోచనలు, ఇవన్నీ కూడా కీడుకే మూలం కదా. ఇలాంటివన్నీ చేసి ఏదో ఫేమస్ అవ్వాలని కొంతమంది, ఒకడు బండి స్టంట్లు వేస్తుంటే పక్క నుంచి ఇంకొకడు వీడియో తీయడం, తీరా వీళ్ళిద్దరూ కలిసి లారీ కిందకు పోవడం, ఏదో చేయాలని, ఏదో సాధించాలని. ధనాపేక్ష సమస్త కీడు, సమస్తమైన భయంకరమైన వాటికి కీడు, అన్ని రకాల కీడులకు మూలమైనది అదే. అందుకే డబ్బు మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం దుర్మార్గమైనది. దానిని అన్నడూ కూడా మనం కలిగి ఉండటానికి వీలు లేదు. జాగ్రత్త గమనించండి. మన ఎదుట డబ్బు ఉన్నప్పటికీ, మన ఎదుట ధనం ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ మనం ఎప్పుడూ ప్రభువునే మన ఎదుట ఉంచుకోవాలి. కనుక ధనం మీద వ్యామోహం అంతా కూడా దేవుని బిడ్డలైన వారికి చచ్చిపోవాలి. క్రీస్తు బిడ్డలు ఆ ధనాపేక్ష నుండి విడిపించబడాలి. అనేకమైన
బాధలు పెట్టుకునేవారు ఉన్నారట. ఆ తర్వాత మాట చదవండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి. చూడండి, ఇది మెయిన్ రీజను. ధనం మీద ఆశ కలిగిన వాడు ఏమైపోతాడు? విశ్వాసము నుండి తొలగిపోతాడు. విశ్వాసములో హీనుడైపోతాడు, విశ్వాసహీనుడైపోతాడు. విశ్వాసములో నిలిచి ఉండే అవకాశం ఉండదు, భక్తిలో నిలిచి ఉండే అవకాశం ఉండదు. అంటే ధనము కలిగిన వాడు కాదు, ధనము కలిగి ఉండటం తప్పని కూడా బైబిల్లో లేదు. ధనవంతులు అనేక మంది బైబిల్లో కనబడుతున్నారు. కానీ ధనము మీద వ్యామోహం కలిగిన వాడు, డబ్బు మీద ఆపేక్ష కలిగిన వాడు, కావలసిన దానికంటే ఎక్కువ ఆశించాలనే కోరిక కలిగిన వాడు ఏమైపోతాడంట? కొందరు ఏమైపోయారు? విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారట. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఇలాంటి నెమ్మది లేని, మనశ్శాంతి లేని పరిస్థితుల మధ్యలో కొందరు ఏం చేస్తారంటే సరదాగా నవ్వుకోవటానికి కాసేపు అని ఏవేవో చూస్తూ ఉంటారు. మనసు బాగోలేదు కనుక అలాంటివన్నీ చూస్తే మనసు కొంచెం ఉల్లాసంగా, ఉత్సాహంగా మారిపోద్దని కాసేపు క్రికెట్ పెట్టుకొని వాడు కొడతా ఉంటే కొట్టాడు, అది 6 అంటాడు. వీడికి రూపాయి రాదు, వీడికి ఇంటర్నెట్ వేస్ట్, కరెంటు వేస్ట్. వస్తుందా? రూపాయి ఏమైనా వస్తుందా అంటే ఎందుకు రాదండి? మొన్న ఇట్టాను 80 వచ్చినాయి. ఏంట్రయ్యే 80,000 బెట్టింగ్లు అంటాడు. తర్వాత 280,000 పోతాయి. అదే అంటున్నాడు ఇక్కడ. కీడునకు మూలం గనక తమను తామే పొడుచుకుంటున్నారు. కొంతమంది తమను తాము ఇబ్బంది పెట్టుకుంటున్నారు. కారణము అది ఎన్నడూ మేలు చేసేది కాదు. 80 వస్తుంది, 1,00,000 వస్తుంది, 2 కోట్లు వస్తాయి, తర్వాత మొత్తం పోతాయి. కానీ మనశ్శాంతి మాత్రం కొంచెం కూడా రాదు. వస్తుంది అనుకుంటున్నారా? మరి వస్తే అందరూ సంతోషంగా ఉండాలిగా. మరి డబ్బులు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా? జీతాలు బాగా సంపాదించే వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా అంటే లేదు, జబర్దస్త్ చూస్తున్నాం అంటున్నారు కొంతమంది. ఎందుకురా? నీకు కావాల్సిన డబ్బులు ఉన్నాయిగా, కాసేపు నమ్ముకోవడానికి చూస్తున్నాం అండి. మరి ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఎడుతుమే. టెంపరీ హ్యాపీనెస్. ఏ హ్యాపీనెస్ అంటే తాత్కాలికమైన ఆనందం, క్షణాల పాటు ఉండే సంతోషం అది, అంతే. అది లోక సంబంధమైన ఆనందం తప్ప మరొకటి కాదు. జాగ్రత్త గమనించండి. దేవుని బిడ్డలైన వారు నిజమైన సంతోషం కొరకు, శాశ్వతమైన ఆనందం కొరకు పరుగులు పెట్టాలి. అంతేగాని కీడుకు మూలమైన తాత్కాలికమైన సంతోషాల కొరకు వెంపర్లాడటానికి దేవుని బిడ్డలు ఎన్నడూ కూడా పరుగులు పెట్టకూడదు. అందరూ సరి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. అలాంటి భయంకరమైన పరిస్థితులు చూడండి. 11వ వచనం, 6:11 మొదటి. చాలండి. దేవుని బిడ్డలైన వారందరూ కూడా చేయాల్సింది ఇదే. దైవజనుడు అని ఉంది కదండి, అది మాకు కాదని అనుకోవద్దు. దైవజనుడు నేర్చుకున్నదే ఎవరికి నేర్పించాలి? ఇప్పుడు తన ఎదుటిన్న ప్రజలకు నేర్పించాలి. దైవజనుడు అనేటప్పుడు దేవుని యొక్క మనుష్యుడు అనే, దేవుని యొక్క మనుషులు అనే పేరు కూడా వస్తుంది ఇక్కడ. అంటే దేవుని బిడ్డలైన వారు వీటన్నిటి నుంచి విడిపించబడాలి, తొలగిపోవాలి, ఇటువంటి కోరికలను జయించగలగాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? ఇది కూడా మరొక కారణం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక. నాతో పాటు చెప్పాలి ఈ మాట. వెలుగు లోకములోనికి వచ్చెను. వెలుగంటే ఎవరు? యేసయ్య. ఎక్కడికి వచ్చాడు? లోకంలోకి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి. తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు
వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. ఎవరిని ప్రేమిస్తున్నావు? చీకటినా వెలుగునా? పైకి మాత్రమే చీకటి మనకెందుకండి? మనకు వెలుగు ఇష్టం కదా, మన వెలుగునే ప్రేమిస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే తమ క్రియలు చెడ్డవి, అందుకే వారు యేసయ్యను ప్రేమించట్లేదు, యేసయ్య మార్గాన్ని ప్రేమించట్లేదు, యేసయ్య కార్యాలను ప్రేమించట్లేదు, కానీ చెడ్డ కార్యాలను ప్రేమించేవారుగా ఉన్నారు. చీకటి సంబంధమైన క్రియలను ప్రేమించేవారుగా ఉన్నారు. జాగ్రత్త. అలాంటి పరిస్థితుల నుండి చీకటి కార్యాలు ప్రేమించేవారు, చీకటి క్రియలను ప్రేమించేవారు, దైవ వ్యతిరేకమైన కార్యాలను చేయాలని తపన పొందేవారు. దేవుని యొక్క సన్నిధిలో పరిశీలించుకొని దేవుని యొక్క సన్నిధానంలో వెలుగును ప్రేమించే మనస్సు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. తమ క్రియలు చెడ్డవి గనుక మనుషులు వెలుగును ప్రేమించలేదు అని రాయబడి ఉంది. చీకటినే ప్రేమించారు. వెలుగును ప్రేమించాలని తెలుసు, కానీ మ్యాచింగ్ అవ్వట్లే. ఎక్కడ వీళ్ళ క్రియలు చెడ్డవి, చీకటి కార్యాలను ప్రేమించే మనస్సు వారికి ఉంది, అందుకే వారినే ప్రేమించారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఎవరమై ఉన్నాం? మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? వెలుగును ప్రేమించే వ్యక్తివా, చీకటిని ప్రేమించే వ్యక్తివా? చీకటి కార్యాలు నీలో ఉన్నాయా? నీ క్రియలు చెడ్డవిగా ఉంటే నీవు చెడ్డవాటినే ఇష్టపడతావు, మంచి వాటిని ఇష్టపడే ఆలోచన ఉండదు. గమనించండి. అలాంటి పరిస్థితి నుండి మనం కూడా బయటపడాలి. ఎందుకంటే ఇవన్నీ ఆత్మీయ జీవితంలో వెనక్కి లాగే పరిస్థితులే. లోతు భార్య వెనక్కి లాగినట్టుగా తన యొక్క ఆశ సొదొమ గొమొర్రా ప్రాంతంలో చచ్చిపోలే. ఇంకా అక్కడున్న చీకటిని ఎక్కడో కొంత ప్రేమించింది ఆమె. వెలుగు సంబంధమైన కార్యాల వైపు ప్రభు తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన నడిపిస్తుంటే, ఇంకా చీకటి కోణాలు, చీకటి కార్యాలు, చీకటి తలంపులు, దేవునికి వ్యతిరేకమైన క్రియల వైపు వెంపర్లాడే మనసు కొంతమంది జీవితంలో ఉంటుంది. దానికి కారణం కూడా చెప్పాడు. తమ యొక్క క్రియలు చెడ్డవైనందున అన్నాడు. తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును కాదు చీకటినే ప్రేమించారు. కాబట్టి వెలుగైన యేసయ్యను ప్రేమించేవారా మీరు? చీకటిని ప్రేమిస్తున్నారా? చీకటి సంబంధమైన కార్యాలను ప్రేమించేవారా? ఉదయపు వేళ పరిశీలించుకోవలసిన అవసరం చాలా ఉంది. చీకటి సంబంధమైన కార్యాలను ప్రేమించినంత కాలం నీ బ్రతుకు ముందుకు సాగదు, వెనక్కే పోతుంది. ఓ సహోదరుడు అంటాడు, అసలు సీరియల్స్ ఎంత భయంకరమైన పిచ్చి అంటే, సీరియల్ పెడితే నేను ఊరుకోను అంటున్నాడు. మా అమ్మ సీరియల్ పెడితే ఊరుకోను, టీవీ బద్దలు కొట్టేస్తా, అస్సలు కుదరదు. సినిమా పెట్టుకో, సీరియల్ పెడతావేంటి? ఊరు దుర్మార్గుడా. మీకు అర్థమైందా? సీరియల్ చూడొద్దంట, కానీ ఏం చూడాలంటే ఈయనకి నచ్చింది అది. సినిమా పెట్టుకో, సీరియల్ వద్దు, సినిమా పెట్టు చూడు అంటాడంట. నేనేమనుకున్నానంటే సీరియల్ అసలు ఇష్టం ఉండదు, నేను టీవీ బద్దలు కొట్టేస్తా అంటే, అసలు మనోడు అసలు నెంబర్ 1, అసలు టీవీలో చెత్తను ఏమీ చూడడేమో అనుకున్నా. కాదు పాస్టర్ గారు, సినిమా అనుకోండి 2-3 గంటలు అయిపోద్ది అంటే 2-3 గంటలు చూడొచ్చు అని. జాగ్రత్త గమనించండి. చీకటిని ప్రేమించేవాడికి చీకట్లో రకాలు, చీకట్లో టేస్టులు కూడా కావాలి. జాగ్రత్త గమనించండి. ఓ కుర్రాడు అంటాడు, ఎంతసేపు ఆ ఫైటింగ్ చేసుకునే వీడియోలో చూస్తాడంటాడు. రెజ్లింగ్, అదంతా పెద్ద బోటకం. అది తెలియక అమ్మో ఆడు కుర్చీ పెట్టి కొట్టేశాడు, ఆడు రక్తం వచ్చేసింది, అరే ఆడికి డబ్బులు వస్తాయి, ఆడు అందుకే కాసేపు అలా యాక్టింగ్ చేస్తారు అంతే. అవి చూసి మనం ఫీల్ అయిపోతాం. మనకు అసలు అలాంటి అవసరం లేదు. వాళ్ళలో కొంతమంది రెజ్లర్స్ ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ ఫ్యాన్లు కూడా ఉన్నారు, కొంతమంది అభిమానులు. సినిమా స్టార్లకు అభిమానులు ఎలాగో రెజ్లర్స్ కూడా కొంతమంది అభిమానులు. మళ్ళీ అబ్బాయి ఈడు భలే కొడతాడు చూడు అంటాడు, ఆడు ఓడిపోతాడు. అప్పుడు కారణం ఏంటంటే ఆడికి డబ్బులు ఇచ్చారే, ఓడిపోరా అంటే ఓడిపోతాడు. డబ్బులు ఇచ్చారే, కొట్టించుకో, గట్టి కొట్టించుకో, ఈ పగలు కొట్టించుకో,
ఆడు అలా కొట్టించుకుంటాడు. ఆడి డబ్బులు, ఆడి శరీరాన్ని నమ్ముకుంటాడు, డబ్బులు సంపాదిస్తాడు. అది మాత్రం నోరెళ్ళబెట్టి చూస్తాం మనం. ఆ డబ్బులు వస్తున్నాయి, మనకేమొస్తాయి? సమయం వృధా. ఏమంటే రకరకాల ఆపేక్షలు ఇవన్నీ, చీకటి కార్యములు ఇవన్నీ జాగ్రత్త గమనించాలి. కనుక దేవుని బిడ్డలైన వారు వెలుగునే ప్రేమిస్తారు. బిగ్గరగా అందరూ ఒకసారి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మీ ఊర్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, మన ఊర్లో మరి నేనైతే నాకు చూడలేదు, లేకపోతే ఆ సెంటర్కి నేను ఇల్లు ఉన్నామేమో. కొన్ని సెంటర్లు ఉంటాయి, ఆ గట్ల మీద కూర్చుని ఉంటారు బుడ్డోళ్ళు, 7th 8th 9th 10th కూడా కాదు. ఒక్కొక్కటి చేతిలో ట్యాబులు, ఒక్కొక్కటి చేతిలో ఫోన్లు, ఫ్రీ ఫైర్, కొన్ని పబ్జి, మొత్తం కలిసికట్టుగా ఆడుతూ ఉంటారు, పెద్ద అసోసియేషన్ లాగా పెట్టుకుని. మొత్తం ఒక 15 మంది కుర్రాళ్ళు, 20 మంది కుర్రాళ్ళు. వేసేయి, అటు వేసేయి, ఇటు చంపేయి, వచ్చేస్తుంది, అదిగో పట్టుకో. ఇది కూడా చెప్పండి, చీకటి కార్యాలు కావా? భయంకరంగా ఇలాంటి భయంకరమైన పరిస్థితులు చూడండి. రకరకాల టేస్టులు అనమాట వీటిల్లో కూడా. ఒకడేమో క్రికెట్ అంటే ఇష్టం, ఇంకొకటికేమో రెజ్లింగ్ అంటే ఇష్టం, ఇంకొకటేమో సినిమాలు అంటే ఇష్టం, ఇంకొకటికేమో ఈ రకరకాల గేమ్స్ వీటి మీద ఇష్టం. ఇవన్నీ చీకటి కార్యాలే. వీటన్నిటి నుండి దేవుని బిడ్డలైన వారు విడుదల పొందాలి. మరొకడేమో మాస్టర్ గారు వందనాలండి అంటాడు, ఆడు పక్కకు పోయి రీల్స్ చేస్తుంటాడు, ఆడు మీసాలు మెలిహేసి అసలు బొట్టెట్టేసి, ఓరి బాబోయ్. నేను ఒకరోజు అడిగా, చూసా నిన్న స్టేటస్ అంటే బ్లాక్ చేసేసాడు అంతే నన్ను. అయినా చూస్తాను, నాకు అంటే చూడాల్సిన అవసరం లేదు నాకు. ఫేస్బుక్లో పెడుతున్నాడు, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాడు, వాట్సాప్లో మాత్రం బ్లాక్ చేసాడు. మీరు అయినా ఆపలేదుగా అని అడిగాను. ఓ రోజు నేను ప్రార్థన ఇట్టా, ఆ పక్క వీధిలో నా వాక్యం కూడా వినపడుతుంది. ఓడు దుర్మార్గుడు, నన్ను కూడా ఇందులో పెట్టేశాను. తర్వాత అడిగాను, మీకు రావుగా అంటాడు. ఎందులో? వాట్సాప్లో బ్లాక్ చేసావు. ఆమె బలిపోయిన అబ్బాయి నేను చేయలేదండి అంటాడు. నాకేం తెలియదు అనుకుంటున్నాడు. వాట్సాప్లో రాదు, మిగిలిన చోట్ల చాలా చోట్ల పెడుతున్నావుగా, అందులో చూసేలే. ఆ రోజు పక్క వీధిలో నేను వాక్యం చెప్తున్నా, నా వాక్యం నాకేంటి, నా వాక్యం వినపడుతుంది అనుకుంటున్నా. మనమంటే మైక్ పెడతాం కదా, మైక్లో వినపడుతూ ఉంది. అంటే ఇదొక పిచ్చి అనమాట. ఇట్లా రకరకాల భయంకరమైన పరిస్థితులు ఈరోజు లోకములో ఏలుతూ ఉన్నాయి. ఇవన్నీ చెప్పండి ఏంటివి? చీకటి కార్యములో. ఇవన్నీ చీకటి కార్యాలు. ఇంకా కొంతమంది ఏం చేయరు, అక్కడ ఎవరికి కనబడరు, సైలెంట్గా ఉన్నారనుకుంటారు, కానీ అందరు చేసినవి మాత్రం చూస్తూ ఉంటారు, రకరకాలవన్నీ. సో వీటిల్లో ఏది చేసినా, ఏది పాలు పొందినా ఇవన్నీ కూడా చీకటి కార్యములే. చీకటి కార్యాలను ప్రేమించడానికి దేవుని బిడ్డలకు సెలవు లేదు. దేవుని బిడ్డలైన వారు పరిశుద్ధులై ఉండాలి. దేవుని బిడ్డలో వెలుగును ప్రేమించేవారై ఉండాలి, వెలుగుని ఇతరులకు పరిచయం చేసేవారై ఉండాలి. దేవుని బిడ్డలో ఇతరులకు దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి సన్నద్ధులై ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే వెలుగును ప్రేమించినప్పుడే, దేవుని ప్రేమించినప్పుడే, యేసయ్యను ప్రేమించినప్పుడే. ఆయన్ని ప్రేమిస్తే ఆయన కార్యాలనే మనం వెంబడిస్తున్నాం. హల్లెలూయా. చీకటి కార్యాలను ప్రేమించేవాడు, ఇప్పుడు కొన్ని లిస్టులు చెప్పాను, ఇంకా కొన్ని లేవు, ఇంకా కొన్ని చాలా ఉంటాయి, కొన్నే చెప్పాను నేను. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలు, దేవుని సన్నిధిలో ప్రభుని ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. ఒక షాప్కి వెళ్ళాను, వాడికి ఆల్రెడీ పెళ్ళి అయింది, వాడికి పిల్లలు, నాకు తెలుసు. వీడు ఒక అమ్మాయితో వీడియో చాట్ చేసేస్తున్నాడు. మనకు అర్థమైపోద్ది కదా. చెప్పు ఏంటి సంగతి, నేను ఖాళీగానే ఉన్నాను అన్నాడు. వీడు మెలికలు తిరుగుతుంటే వీళ్ళ ఆవిడతో అయితే అలా మాట్లాడడం ఖచ్చితంగా. అలా ఆవిడ ఫోన్ చేసి అనుకో, నేను బిజీగా ఉన్నాను పెడే అంటాడు ఖచ్చితంగా. నాకు అర్థమైపోయింది, వీడేదో తేడా కనబడుతున్నాడు, కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తానే. ఆ చెప్పే విధానంలో కూడా వంకరే.
ఎంత ప్రేమ వలకపోసేస్తాడో. చీకటి కార్యాలు వీటన్నిటి నుండి విడిపించబడాలి. దేవుని బిడ్డలు ఎన్నడూ కూడా వీటి జోలికి వెళ్ళటానికి వీలు లేదు. జాగ్రత్త గమనించండి. చీకటి కార్యాలు కలిగి ఉన్నారు కనుక వారిని చీకటిని ప్రేమిస్తారు అన్నాడు, అపవాదిని ప్రేమిస్తారు. అందుకే వీళ్ళ హృదయం దేవుని సన్నిధికి దూరం అయిపోయింది. ఏమంటే సొలొమోను దేవతలని ఫాలో అయ్యాడు, దేవతలను వెంబడించాడని ఉంది కదా, ఇవన్నీ చెప్తారేంటి? ఇవన్నీ దేవతలే మరి. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి దేవత, ఒక్కొక్కడికి అమ్మాయి దేవత, ఒక్కొక్కడికి హీరోయిన్ దేవత, ఒక్కొక్కడికి హీరోలు దేవతలు, ఒక్కొక్కడికి క్రికెట్ దేవత, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆట దేవత. రకరకాల భయంకరమైన దేవతా విగ్రహాలు ఇవన్నీ. వీటన్నిటి చేత నుండి దేవుని బిడ్డలైన వారు విడుదల పొందాలి. నమ్మిన వారందరూ సరే స్తోత్రం చెప్తా. ఎందుకంటే లోతు భార్య ఆ అనుభవాలను మర్చిపోలా, అందుకే అటువైపు చూసింది, వెనక్కి వెళ్ళిపోయింది. లోక సంబంధమైన వాటన్నిటి నుంచి విడిపించబడాలి. ఐగుప్తుని విడిచిపెట్టిన దేవుని బిడ్డలు ఐగుప్తు ప్రాంతంలో నుండి విడుదల పొంది దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని దేవుడు కోరాడు. వారిలో కొంతమంది ప్రభుని సరిగా విశ్వసించగా ఎటో వెళ్ళిపోతున్నటువంటి బిడ్డలు, వారి మీద దేవుని యొక్క ఉగ్రత కురిపించబడింది. వాక్యంలో మనం చదువుతున్నాం, దేవుని యొక్క ఉగ్రత వారి మీద కురిపించబడినట్లుగా భయంకరమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నపు వేళ దేవుని సంగమా, ప్రభు మన కొరకు రానై ఉండగా ఆయన మాటల చేత మనము విడిపించబడాలి, ఆయన మాటల చేత మనము నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? ప్రభు యొక్క దయలో మనం నడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు సియోను పాటలు సంతోషముగా పాడుచు వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు యోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు. లోకములోన కాలం శ్రమలు పొందవలేని లోకమునందు కొంతకాలమే శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. ఈ పాటలో ఓ చరణాన్ని పాడాం. ఐగుప్తును విడిచినట్టు మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఈ ధర అంటే ఈ భూమి, ఈ లోకం. అంటే ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా ఈ లోకము మనకు అరణ్యము వంటిది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకం ఎలాంటిదండి? మనకి అరణ్యము వంటిది.
అరణ్యంలో ఎంతసేపు ఉంటాం? ప్రయాణం చేస్తూ ఉన్నాం, అరణ్యం వచ్చింది. అరణ్యంలో ఎంతసేపు ఉంటాం? ఎప్పటికీ అక్కడే ఉండిపోంగా. అరణ్యాన్ని విడిచి మన గమ్యస్థానానికి వెళ్ళిపోవాలి. అందుకే అరణ్యము అన్నాడు ఇక్కడ. ఐగుప్తుని విడిచిపెట్టారు, మధ్యలో అరణ్యం. దాన్ని విడిచి కనాను ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు. ఆ వెళ్ళే క్రమంలో అరణ్యంలో ఉన్నంత కాలము వారిని పోషించింది ఎవరు చెప్పండి? దేవుడే. వారికి వస్త్రములు ఇచ్చింది ఎవరో? ఆహారం పెట్టింది ఎవరో? ఈ లోకంలో నీవు జీవిస్తుండగా నీ ప్రతి కొరతను నా ప్రభువు తీర్చగలిగేవాడే. హల్లెలూయా. నీకు కావలసిన సమస్తమును ఆయన సమకూర్చేవాడే. ఎప్పుడో తెలుసా? ఈ లోకము సంపూర్తిగా నాది కాదు, ఈ లోకంలో ఎప్పటికీ నేను ఉండిపోను, ఇది కేవలము తాత్కాలికమైనదే. నేను ఈ బ్రతికిన దినములన్నీ దేవుడికి నాకు కావలసినవన్నీ ఇస్తాడు, సమకూరుస్తాడు. అదే విశ్వాసంతో కానాను కొరకు నీవు ఎదురు చూడాలి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి. నీ నేత్రాలు కానాను మీద ఉండాలి, లోకంలో కాదు. నీ చూపు కానాను మీద ఉండాలి, ఇక్కడ కాదు. నీ ఆలోచనలు దిగి వచ్చే యెరూషలేము పట్టణం మీద ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దాని కొరకు సిద్ధపడాలి. కానీ ఈ లోకం కేవలము ఒక అరణ్యం ప్రాంతం అంతే. అలాగని దేవుడు నిన్ను పోషించకుండా వదిలిపెట్టేవాడు కాదు, నీకు కావలసిన వాటిని ఇవ్వకుండా ఉండేవాడు కాదు. వస్త్రములు మరలా వాళ్ళు సైజు చేయించుకొని కుట్టుకోవలసిన అవసరం లేకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. వారి యొక్క చెప్పులు నలగలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. షోరూమ్కి వెళ్ళి ఏ చెప్పులు కొనుక్కోవాలి అని వాళ్ళు అసలు చేయాల్సిన ప్రయత్నం కూడా లేకుండా పోయింది. వేసుకున్న చెప్పులు వేసుకున్నట్టుగానే ఉన్నాయి, వస్త్రములు ధరించుకుంటూనే ఉన్నారు, వారికి సరిపోతానే ఉన్నాయి. అవి చిరిగిపోలేదు, సైజు కూడా సరిపోతానే ఉన్నాయట. దేవుని స్తోత్రం. దేవుడు అంత అద్భుతం చేశాడు. ఎందుకంటే అరణ్యంలో టైలర్లు ఎవరుంటారు? ఒకవేళ వారిలో వారు ఉన్నా ఎటు నుంచి ఏ శత్రువు వస్తాడో తెలియదు. అలాగే వారి చెప్పుల గురించి, వారి వస్త్రముల గురించి కూడా బైబిల్లో అంత స్పష్టంగా రాయబడిందంటే, ఈ అరణ్య వాసములో నేడు మనం జీవిస్తూ ఉండగా నీకు కావలసిన ప్రతి అవసరతను కూడా దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. సమకూరుస్తాడు లేదా? అందుకే నీ నేత్రాలు వెలుగైన యేసు వైపే ఉండాలి. ఆమేన్. కనాను ప్రాంతానికి వారు చేరుకునే ముందు ఈ ఆలోచనల నుండి, ఈ తలంపుల నుండి వారు ముందుకు వచ్చారు. దేవుని మీద విశ్వాసం, ప్రభు మీద నమ్మకం కలిగి వెనక్కి లాగే సందర్భాలు, పరిస్థితులన్నిటి నుండి ప్రతి ఒక్కరు కూడా విడిపించబడుదురుగాక. వెలుగు లోకంలోకి వచ్చాడు, వెలుగైన యేసు లోకంలోనికి వచ్చాడు. ఆయన మనం ప్రేమించే వారమే ఉందాం. చీకటిని ప్రేమించేవారు చీకటి కార్యాలు కలిగి ఉంటారు. ఇప్పుడు వెలుగును ప్రేమించేవారు వెలుగు సంబంధమైన కార్యాలు కలిగి ఉంటారు. వెలుగు సంబంధమైన పరిశుద్ధతను, వెలుగు సంబంధమైన పవిత్రతను వారు తమ జీవితంలో కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇంకా వెనక్కి వెళ్ళిపోవడానికి కారణాలు వేషధారణ జీవితం. దేవుని వాక్యంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు, మనుషులకు కనబడాలని సమాజ మందిరములో వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టమో, వారు తమ ఫలము పొంది ఉన్నారు అని అంటాడు. అక్కడ చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు, వేషధారుల వలె ఉండద్దు అన్నాడు. ఆయన స్పష్టంగా చెప్పాడు ప్రభు అక్కడ, మనుషులకు కనబడవలనని. నీ భక్తి ఎప్పుడు మనుషులకు కనబడవలనని చేయడానికి వీల్లేదు. నీ ప్రార్థన మనుషులకు కనబడవలనని చేయడానికి వీల్లేదు. నీ భక్తి జీవితం కేవలం దేవునికి మాత్రమే కనబడాలి. నీ భక్తి జీవితం కేవలం ప్రభువుకు మాత్రమే కనబడాలి. అందరూ సరే స్తోత్రం చెప్తామా? దగ్గర చెప్తాం హల్లెలూయా. ప్రభు వైపు మనం చూడాలి తప్ప ఇంకా దేని వైపు కాదు. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చేవాడు ఉన్నాడు. ఆమేన్. నీ కన్నీటికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఉన్నాడు. నీ బాధలన్నిటికీ మనశ్శాంతిని చేకూర్చేవాడు ఉన్నాడు. ఆయన ఉండగా
వాటి వైపు వీటి వైపు ఎందుకు చూడటం? తాత్కాలికమైన సంతోషాల కొరకు, తాత్కాలికమైన ఆనందాల కొరకు సమయాన్ని వెచ్చించడం దేనికి? రహస్యమందు చూచే నీ తండ్రికి నీవు ప్రార్థన చేయి, కన్నీరు గార్చు. పాపాత్ముడైన స్త్రీ ఆయన సన్నిధికి వచ్చి కన్నీరు గారిస్తే ఎంతగా ఆదరించాడో నా ప్రభు నిన్ను ఆదరించేవాడు. ఆమేన్. నీ కన్నీటికి సమాధానం ఇచ్చేవాడు, నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చేవాడు. అందుకే లోక సంబంధమైన వాటిని మనం ప్రేమించడానికి వీల్లేదు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15లో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోక సంబంధమైన వాటి మీద ఇంకా మీకు ఎక్కడైనా ప్రేమ ఉందా? గమనించండి. వాటి మీద కనుక ఒకవేళ ప్రేమ ఉంటే అది ఈరోజే క్రీస్తు వైపుకు మళ్ళాలి. లోక సంబంధమైన ప్రేమ నుండి దైవ సంబంధమైన ప్రేమలోనికి ప్రతి ఒక్కరు కూడా వచ్చుదురు గాక. హల్లెలూయా. వెనకడుగు వేయొద్దు. దేవుని సన్నిధిలో ముందుకే మనం కొనసాగాలి. మనందరికి బాగా తెలుసు, రూతు తన అత్తైన నయోమితో ఒక మాట అంది, ఇదిగో నా వెంబడి రావద్దు, నాతో రావద్దు అని మాత్రం అనుకో, నేను నీతోనే వస్తాను. నీ దేవుడే నాకు దేవుడై ఉండాలి. కాబట్టి నీ జనమే నాకు జనం కావాలి. నేను వెనకడుగు వేయదలుచుకోలేదు. ఇప్పటికి జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మీదట నా బ్రతుకు దేవునితోనే. హల్లెలూయా. రూతు వేసిన తన అడుగులను దేవుడు స్థిరపరిచాడు. రూతు ముందుకు సాగే ఆ పరిస్థితిలో దేవుడు కోల్పోయిన సమస్తను దేవుడు తిరిగి మరలా తన కొరకు సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో రూతు యొక్క చరిత్రను కూడా దేవుడు తీసుకుని వచ్చి లిఖించాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె దేవుని పట్ల కలిగిన ఆసక్తి. ఆమేన్. ఆమె దేవుని కొరకు తీసుకున్న తీర్మానం, ఆమె ప్రభు కొరకు తీసుకున్న నిర్ణయం ముందుకు సాగేలా చేసింది, వెనక్కి అడుగు వేయలా. ఉదయకాల వేళలో అలాంటి నిర్ణయాలు మనం తీసుకోగలిగితే శత్రువును జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. గమనించండి, నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు వెనక్కి లాగే లేవని నేను అనట్లేదు. అమాలేకీయులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, ఆయన దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఆమేన్. చూడండి, ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17వ వచనం. మీరు ఐగుప్తు నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. జాగ్రత్త. కాబట్టి అమాలేకీయులు ఉన్నారు, నాశనం చేసేవారు ఉన్నారు, నేను వెనక్కి లాగే శత్రువు ఉన్నాడు. ఆ సమయంలో అది గుర్తు పెట్టుకుని వెళ్ళాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రభు అన్నాడు, నువ్వు బలహీనంగా ఉన్నావా, శత్రువుకు బలి అయిపోతావు, జాగ్రత్త. నువ్వు ఆత్మీయంగా బలంగా ఉండాలి, అది దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. మధ్యలో శత్రువులు ఉన్నారు, బలహీనులను వెనక్కి లాగేస్తారు, బలహీనులను చంపేస్తారు. అందుకే జాగ్రత్తగా నీ ప్రయాణం సాగాలని దేవుడు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వెనక్కి అడుగు వేస్తే ఎన్ని అపాయాలో, ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో వెనక్కి జారద్దో, వెనక్కి వెళ్ళిపోవద్దు. దేవుని సన్నిధిలో ముందుకు వెళుతూ దేవుని సన్నిధిలో మనం సాగాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకొక చోట అపోస్తలుడైన పౌలు అంటాడు, బలహీనమైనయు నిష్ప్రయోజనమైనవైన మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా, మునుపటి వారి వలె మరలా వాటికి దాసులై ఉండనేలా. ప్రభువుని ఎరగనప్పుడు ఏవేవో కార్యాలు చేసి ఉండొచ్చు, ప్రభువులోకి వచ్చిన తర్వాత మరలా వాటి వైపు తిరగడానికి వీల్లేదు. దేవునిలోనే ముందుకు సాగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును అని అంటాడు.
అంటే అప్పుడు వారి యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే కూడా బహుభయంకరంగా ఉంటుందంట. అందుకే ఆ అవకాశం అపవాదికి కానీ, చీకటికి కానీ, అపవిత్రతకు కానీ దేవుని బిడ్డలు ఇవ్వడానికి వీల్లేదు. ఎల్లప్పుడూ కూడా దేవుని ఆత్మచేత నడిపించబడాలి, దీవించబడాలి, క్రీస్తులో బలమైన వారిగా ఉండాలి, వెలుగును ప్రేమించిన వారమై ఉండాలి, వెలుగు సంబంధమైన కార్యములు చేయగలిగే వారమై ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు, తన కొరకు సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఈ మాటల ద్వారా మీ హృదయములన్నీ కూడా దేవునికి దగ్గర కావాలని నేను కోరుతున్నాను. నీ హృదయం ప్రభు దగ్గర ఉందా? ఇంకా లోకంలో ఎక్కడైనా తిరుగుతూ ఉందా? జాగ్రత్త గమనించండి. నీ హృదయం దేవుని దగ్గర ఉంటే చాలా సంతోషం. ప్రభు దగ్గర లేకపోతే పరిశీలించుకో. విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెట్టి ఉదయకాలపు వేళలో ప్రభు సన్నిధికి తిరిగి నీ హృదయం చేరాలని కోరుతున్నాను. సొలొమోను యొక్క హృదయం దేవుని విడిచిపెట్టినట్లుగా లోకములు అనేకమైన వాటిని కోరుతూ లోక సంబంధమైన రకరకాల ఆనందాలు, సంతోషాలను వెతుక్కుంటూ పోతున్న నీ హృదయం తిరిగి దేవుని సన్నిధికి తిరిగి రావాలి. ఆమేన్. లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టాలి, చీకటిని విడిచిపెట్టాలి, అపవాది సంబంధమైన కార్యములన్నింటినీ విడిచిపెట్టాలి. వెలుగును కోరుకునే హృదయమై దేవుని సన్నిధికి తిరిగి రావాలి. అటు అనుభవం నా ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకునండి. ప్రభు పాదముల చెంత, ప్రభువా, ఈరోజు నీవు నాతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి నీకు స్తోత్రములని దేవుని పాదముల చెంత ప్రార్థన చేద్దాం. విజయ్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలో మనం ఏకీభిద్దాం. ప్రభువా, ఈరోజు నాయనా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచి నడిపించయ్యా, నన్ను బలపరచయ్యా. ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు చెల్లిస్తూ